కదూ. నేటిదిన వాక్య ధ్యానం కొరకు 138వ కీర్తన 7వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడండి. విను మా ప్రియులు ఏ విధమైనటువంటి ఆపదల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారైనప్పటికీ నీ వాక్యం ద్వారా వారు బలం పొంది మీరు అనుగ్రహించేటటువంటి మేలును నీ బిడ్డలు పొందుదురుగాక. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడైన దావీదు గారు ప్రభువుతో తనకున్నటువంటి ఆధ్యాత్మిక అనుబంధాన్ని బట్టి ఆయన చేసే అనేక కార్యాలలో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగమందు తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, తన ప్రజలు ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయముగా బ్రతికిస్తారు. కష్టాలు అవి కేవలము లోకములో పాపములో ఉన్నవారికి మాత్రమే కాదు, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు మరి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, 34వ కీర్తన 19వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. నిజమే, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా పలు విధములైనటువంటి కష్టములను ఎదుర్కొన్న వారుగా ఉంటారు. అయితే గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆయన మనలను బ్రతికిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను విడిపిస్తారు. ఆపదను గురించినటువంటి భయం మనకు అక్కర్లేదు. అది వచ్చినా బ్రతికించే దేవుడు, విడిపించే దేవుడు మనకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ పరిస్థితులలో ఒక విశ్వాసి చేయవలసినటువంటి పని ఏంటంటే, 57వ కీర్తన మొదటి చరణంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి ఇక్కడ పలుకుటను గమనించగలం. నిజమే, ఆపదలలో మనం ఏమాత్రం కూడా అధైర్యపడక, ఆందోళన చెందక చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభు రెక్కల నీడను అనగా ఆయన సన్నిధిని ప్రార్థించుటలోను, స్తుతించుటలోను, ఆయన మాటలను చదివి ధ్యానించుటలోను మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో, ఆపదలలో చిక్కుబడినటువంటి వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. కృత నిబంధన కాలంలో దేవుని పరిచర్యలో ఎంతో ప్రయాసపడుతూ వచ్చినటువంటి పౌలు, శీలలు వారు ఎదుర్కొన్నటువంటి ఆపదలో ప్రభువారు ఏ విధంగా వారిని విడిపించారో అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, సోదె చెప్పేటటువంటి ఒక చిన్నదాని యొక్క లాభము అంటే, ఆమె యజమానులు ఎవరైతే ఉన్నారో వారు తమ లాభం పోయిందని చెప్పి వీరికి ఎంతో నష్టాన్ని కలుగజేశారు. వాస్తవానికి ఈ సోదె చెప్పేటటువంటి చిన్నదానికి ఉన్నటువంటి ఆ దెయ్యము నుండి పౌలు, శీల ఆమెకు విడుదల ప్రకటించారు. ఆమెలో ఉన్నటువంటి ఆ దెయ్యం తొలగిపోయింది. అయితే ఆమె సోదె చెప్పుట చేత వచ్చేటటువంటి లాభాన్ని అపేక్షించేటటువంటి కొందరు వీరిపై కుట్ర పన్ని గ్రామపు అధికారులతో వారు ఎంతో బాధను, కష్టమును బెత్తములతో కొట్టివేసి, వారిని వస్త్రాలు లాగివేసి, వారికి ఎంతో బాధను కలుగు చేసి వారిని చెరసాల్లో వేసినటువంటి విషయాలను పై వచనాల్లో మనం చూస్తాం. అయితే ఆ చెరసాలలో ఉన్నటువంటి వీరు ప్రభువుకు వారు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ఆ సందర్భంలో అక్కడ తమకంటే ముందుగా వెళ్ళిన ఖైదీలు చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యరీతిగా మహాభూకంపం కలిగినటువంటి సందర్భంలో తలుపులన్నీ తెరుచుకున్నాయి, వారికి ఉన్న బంధకములన్నీ ఊడిపోయాయి. అయితే వారిని బంధించినటువంటి చెరసాల నాయకుడు చెరసాల తలుపులు తెరిచి ఉండట చూచి అతడు ఖైదీలందరూ పారిపోయారు అనుకుని కత్తి దూసి తనను తాను చంపుకునేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో పౌలు గారు, నీకు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పి బిగ్గరగా చెప్పుటను
ఆ జైలు అధికారి ఎంతో ఆశ్చర్యపడినటువంటి విషయాలను మనం గమనించగలం. అంత మాత్రమే కాక వారి కష్టము ద్వారా దేవుడు వారిని విడిపించారు. అంతేకాక ఆ చెరసాల అధికారి కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి వారును రక్షణ పొందినటువంటి విషయాలను క్రింది వచనాలు మనం చూడగలం. ఎంత ఆశ్చర్యం! దేవుని ప్రజలైనటువంటి వారు కష్టాలు ఎదుర్కొనుటలో వారికి ఆశీర్వాదం ఉంది. వారి ద్వారా అనేక ఆత్మలకు కూడా మేలుంది. గనుక విశ్వాసులుగా ఉన్నటువంటి మా ప్రియులకు మీరు ఏదైనా ఇబ్బందిని, కష్టమును ఎదుర్కొంటూ ఉంటే అధైర్యపడకండి. మీకును ఆయన మేలు చేయబోతున్నారు. మీ ద్వారా అనేకులకును ప్రభు మేలు చేయబోతున్నారు. ఇటు దీవులకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము కష్టములను ఎదుర్కొని వారమైనప్పటికీ వాటన్నిటిలో నీవు మమ్మలను బ్రతికించే దేవుడుగా, విడిపించే దేవుడుగా, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులు ఎదుర్కొనే కష్టాలను బట్టి అవిశ్వాసులు కాక మరింత విశ్వాసమందు బలం పొంది మీ మేలులు పొందటానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి. ప్రతి ఒక్కరి అవసరత మీ మహిమేశ్వరులు తీర్చండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్.